స్టూడియో ఇంపాక్ట్ అనేటటువంటిది కనిపించింది అప్పటికి. తర్వాత చంద్రబాబు గారు అది వదిలేశారు. అది వదిలేసిన తర్వాత మళ్ళీ మీడియా అంతా బాబు గారిని తీసుకుంటుంది. అట్లాగే జగన్ సాక్షి అనేటటువంటిది ఒక్కదాన్ని తన సొంత నెట్వర్క్ రైట్. అది మిగతా నెట్వర్క్ని పెంచడం ప్రోత్సహించడం అన్నది రాజశేఖర రెడ్డి చేశాడు. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు శత్రు మీడియాకి తటస్థ మీడియాకి కూడా డబ్బులు ఇచ్చాడు, అనుకూల మీడియాకి కూడా డబ్బులు ఇచ్చాడు, మెయింటైన్ చేశాడు. తద్వారా వాళ్ళందరూ సస్టైన్ అయ్యి రాజశేఖర రెడ్డికి మీదన కాకుండా ఏదన్నా నెగిటివ్ వస్తే కాంగ్రెస్ మీద రాసేవాళ్ళు, కానీ రాజశేఖర రెడ్డికి సక్సెస్ఫుల్గా హైలైట్ చేసుకొచ్చారు. అది ఇతనికి జాతకాలేదు. ఇటు పక్కన మీడియా మొగల్స్ మీడియా వ్యక్తులందరూ కూడా బాబు గారిని ప్రేమిస్తూ అభిమానిస్తూ చేస్తుంటే జగన్ ఆ మీడియాని నిర్లక్ష్యం చేశాడు. ఫలితం జగన్కి వ్యతిరేకంగా రిపోర్టర్ల నుంచి మేనేజ్మెంట్ల దాకా అందరూ ఏకమయ్యేటప్పటికి నెగిటివ్ ప్రచారం చాలా సులభం, పాజిటివ్ ప్రచారం చేయడం చాలా కష్టం. ఇప్పుడు కూడా చంద్రబాబు గారి మీద పాజిటివ్ ప్రచారం విపరీతంగా చేస్తున్నారు, కానీ అదేమన్నా జనంలోకి వెళ్తుందా? బట్ జగన్ మీద వ్యతిరేక ప్రచారం అయినప్పుడు మాత్రం బాగా వెళ్తుంది. ఇప్పుడు జగన్ తెలుసుకోవాల్సింది అది, మీడియాను ప్రోత్సహించడం. సరే నెక్స్ట్ అధికారంలోకి వస్తే ప్రోత్సహిస్తాడులే తెలియదు, ఇప్పుడు ఆయన ప్రోత్సహించడం ఆయన చేతుల్లో ఏం లేదు. అది పక్కన పెడితే వాళ్ళు ఈ బాకాలు ఊదే కార్యక్రమంలో బాగా ఉంటారు బాబు గారికి, ఇటు వీళ్ళకి. 3 రాజధానుల్లో జగన్ చేసిన ఏకైక తప్పు ఏంటంటే 3 రాజధానులు అనే పదాన్ని వాడటం. నేను ఆ రోజున చెప్తా, ఈ రోజుకి చెప్తా. అసలు ఆ చట్టం చేయడమే దండగా. నువ్వు వెళ్ళి అడుగుచ్చుంటే నిన్నెవడు పీకేది, ఆపేదెవడు బేసిక్గా?